విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. చెరువులను చెరబట్టిన బడాబాబుల గుండెల్లో హైడ్రా దడ. చిన్నారులను మత్తులో ముంచుతున్న ఉన్మాదులపై కొరడ. నాణ్యత పాటించని హోటల్ యాజమానులపై ఉక్కుపాదం. అన్ని ఏకకాలంలో సర్కార్ అంటే చురుకు పుట్టేలా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలుగురు నెలలలో నానుతుంది. 10 నెలలు పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ ఇక మీదట తన ముద్ర చూపే దిశగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి డిసెంబర్లోనే అధికారంలోకి వచ్చినా మధ్యలో లోక్సభ ఎన్నికలతో 2 నెలలు కోడ్ కింద పోయింది. ఆ గ్యాప్ తర్వాత పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు అదే పని చేస్తుంది రేవంత్ ప్రభుత్వం. అక్రమార్కులపై పిడుగు హైడ్రా. చెరువులు నేచర్ అందించిన పెద్ద వనరు. అలాంటి వాటి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ నిర్మాణాలు చేపడితే వర్షాకాలంలో వరద ఊళ్ళోకి వస్తుంది. కానీ ఎవరేం చేస్తారని అనుకుంటూ అక్రమనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు బడాబాబులు హైదరాబాద్లో చెరువులను చెరబట్టారు. హైదరాబాద్ తాగునీటికి ఒకప్పుడు గుండెకాయ లాంటి గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఓ కేంద్ర మాజీ మంత్రి ఏకంగా 10 ఎకరాలను కబ్జా చేసేశారు. ఈయన దేశానికి అత్యంత కీలకమైన శాఖను చూసిన మంత్రి కావడం గమనార్హం. అలాంటి ఆయనే చెరువుల రక్షణను మరిచారు. గత ఆదివారం గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిధిలో అక్రమణకు పాల్పడ్డ 10 నిర్మాణాలను కూల్చివేశారు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పుడు హైడ్రా ఎక్కడ దాడి చేస్తోందో అనే ఆందోళన అక్రమార్కుల్లో నెలకొంది. ఇక శనివారం సినీ హీరో నాగార్జున సైతం చెరువును ఆక్రమించి నిర్మాణం చేపట్టారు అనే ఆరోపణలపై చర్యకు దిగారు. అయితే ఈ నిర్మాణంపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఆరోపణలు వచ్చాయి. కూల్చివేత ప్రయత్నాలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు దిగింది. కాగా ఈ వ్యవహారం కోర్టులో ఉందని, స్టే ఆర్డర్ ఇచ్చినా చట్టవిరుద్ధంగా కూల్చారని నాగార్జున ప్రకటన విడుదల చేశారు. మరోవైపు హైడ్రాపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు అంటే ఆ సంస్థ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనేది సీఎం రేవంత్ మానసపుత్రిక. దీని అధికారాల పరిధి కూడా ఎక్కువే. హైదరాబాద్ను విశ్వ నగరంగా నిలిపే ఉద్దేశంలో హైడ్రాను తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనూ గంజాయి డ్రగ్స్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి. ఒకప్పుడు మత్తు పదార్థాలు అంటే ఎక్కడో అత్యంత రహస్య ప్రదేశంలో అమ్మేవారు. ఇప్పుడు సాధారణ దుకాణాల్లోకి వచ్చేసాయి. ఇక హైదరాబాద్ పబ్లలో డ్రగ్స్ గురించి ఎన్నెన్నో కథనాలు. అయితే డ్రగ్స్, గంజాయి అనే మాటే వినపడేందుకు వీల్లేదు అన్న సీఎం రేవంత్ ఆదేశాల మేరకు పోలీసులు, టీఎస్ న్యాబ్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే హైదరాబాద్ పబ్లపై వరుసగా దాడులు చేస్తున్నారు. కీలకంగా వ్యవహరిస్తున్న డీజేలను పట్టుకుని లోపలేశారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ పోలీసులు తనిఖీలు, దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే హైదరాబాద్. అలాంటి బిర్యానీలను విక్రయించే రెస్టారెంట్లు ప్రమాణాలు పాటించడం లేదు. అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు కాకుండా పేరున్న కొన్ని నాసిరకం నూనెలు, ఫ్రిడ్జ్లలో ఉంచిన చికెన్, మటన్ వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగానూ దాడులు చేస్తూ ఆహార ప్రమాణాలపై రాజీ లేదని చాటుతున్నారు. ఇందులో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాత్ర కూడా చాలా కీలకమనే చెప్పాలి. ఉమ్మడి ఏపీకి డిప్యూటీ సీఎంగా పనిచేసిన సమయంలో కంటే ఆయన ఇప్పుడు పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఇది ఆగద్దు, ఏ పొద్దు ఆపద్దు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెద్దగా ప్రజలను ఆకట్టుకునే కార్యక్రమాలు చేయలేదు అనేది వాస్తవం. రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం అమలు తదితర సూపర్ 6 హామీలు తప్ప కీలకమైన చర్యలు తీసుకోలేదు అనే వాదన ఉంది. ఉదాహరణకు మొక్కలు నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటనలో ఉన్నారు. దీంతో అది మొక్కుబడి కార్యక్రమంగా సాగింది. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఒక్కసారిగా రంగంలోకి దిగి దూకుడు చూపిస్తోంది. అయితే ప్రభుత్వం అంటే నిరంతరం కార్యక్రమం. తలపెట్టిన కార్యక్రమాలను నిరంతరం ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఎక్కడా స్తబ్దత రాకూడదు. ఎక్కడైనా నిశ్చలం అయితే అప్పటి వరకు చేసిందంతా వేస్ట్ అవుతుంది. దీన్ని మనసులో పెట్టుకొని రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తే ప్రజల్లో మంచి పేరు రావడం ఖాయం.